నమస్తే అందరికీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ గారి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, అసలు ఆ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్, అసలు ఈ ఫార్ములా అనేది ఈ ఫార్ములా 1, 2 గురించి కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన దేశంలో క్రికెట్ ఎట్లాగా చూస్తారో, అభిమానులు ఎట్లా ఎక్కువ ఉన్నారో, అలాగే మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ వరల్డ్ వైడ్గా ఈ ఫార్ములా F1, F2, F3, F4లకు కూడా అభిమానులు చాలా భారీ ఎత్తునే ఉన్నారు. మన ఫుట్బాల్కి, ఫార్ములా F1, F2, ఈ రేసింగ్కి, అట్లాగే క్రికెట్కి ఇవి కూడా ఒక గేమ్ లెక్కనే. అంటే ఈ ఫార్ములా కూడా ఒక గేమ్ లాంటిదే. ప్రేక్షకులు చాలా మంది వచ్చి చూస్తుంటారు. మొత్తం వరల్డ్ వైడ్గా 190+ కంట్రీస్లో ఈ ఫార్ములా అనేది, ఫార్ములా F1 కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కావచ్చు, ప్రజాదరణ పొందింది. అలాంటిది ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంటే అంతకుముందు ఫార్ములా F1, F2, F3, F4 ఉండేవి. ఎప్పుడైతే 2013-14 ఆ టైంలో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకి ప్రపంచంలోకి రావడం, అంటే మనుగడలోకి రావడంతో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కూడా స్టార్ట్ అయింది. మన దగ్గర ఫార్ములా ఈ కార్ రేసింగ్ 9వ సీజను జరిగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు అక్కడి మన ఫార్ములా ఈ కంపెనీ ఆర్గనైజర్స్తో సంప్రదింపులు చేసి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ని మన దగ్గర 4 సీజన్లు, దాదాపుగా అప్పటికే 8 సీజన్లు పూర్తయిపోయింది. సీజన్ 9, 10, 11, 12 ఈ 4 సీజన్లు మన హైదరాబాద్లోనే నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళతోని ఒక కాంట్రాక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్లోని భాగంగా మొదటిసారి అనగా 2022-23 గాను మన దగ్గర ఫిబ్రవరి 2023లో మన దగ్గర రేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సీజన్ 9లో మన దగ్గర రేస్ అనేది హైదరాబాద్లో కంప్లీట్ అనేది అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాతకి ఫస్ట్ సారి రేస్ సక్సెస్ఫుల్గా జరిగింది. దానివల్ల మన రాష్ట్రానికి కూడా కొంచెం ఆదాయం వచ్చింది. మన ఎకానమీ అనేది దగ్గర 700 కోట్ల వరకు బూస్ట్ అయిందని నెల్సన్ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. అదొక ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ సంస్థ. అలాగే ఈ కార్ రేసింగ్ నిర్వహించిన టైంలో మన భారతదేశంలో, మన హైదరాబాద్కి దాదాపుగా 15,000 కోట్ల వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన హైదరాబాద్కి రావడం జరిగింది. మళ్ళీ హోటల్ బుకింగ్స్ కావచ్చు, ఫుడ్స్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 700 కోట్ల వరకు ఎకానమీ అనేది బూస్ట్ అయింది. దీంట్లో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందనే అంశాల గురించి కూడా మనం చర్చిద్దాము. ముందుగా ఇది ఇంతవరకు అసలు దాని గురించి ప్రాఫిట్ వచ్చిందా రాలేదంటే మన ప్రభుత్వానికి, అనగా తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్కి మాత్రం ఖచ్చితంగా దానికి బెనిఫిట్ జరిగిందనే చెప్పుకోవాలి. ఈ ఫార్ములా సీజన్ 9 జరిగినప్పుడు ఒక్కొక్క సీజన్ని దాని క్యాలెండర్ అనేది ఉంటుంది. దానికి ఒక మంత్ ఒక దగ్గర జరుగుతాయి, ఒక మంత్ ఒక దగ్గర జరుగుతాయి, అలా వాళ్ళకి ఒక డేట్స్ అనేవి ఉంటాయి. అట్లా ఈ ఫార్ములా ఈ అనేది ప్రపంచంలోని పెద్ద నగరాలు, మన జర్మనీలోని బెర్లిన్ కావచ్చు, షెంజాన్ కావచ్చు, చైనాలో, ఇలా పెద్ద నగరాలను, వరల్డ్ ఫేమస్ సిటీస్లో జరుగుతుంది. అలాంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ ముందుగా మన దేశంలో తెలంగాణలో హైదరాబాద్లో జరగడం, మన తెలంగాణ వాదులో మనకు ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. అది ఇండియాకు కూడా ప్రైడ్గా చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ని, తెలంగాణని, దేశాన్ని వరల్డ్లో ఒక స్ట్రాంగ్గా, ఒక పాపులర్ సిటీగా నిలబెట్టడానికి ఈ కార్ రేసింగ్ అనేది ఎంతో దోహదపడ్డది. మనకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది హైదరాబాద్కి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపుగా 15,000 కోట్ల వరకు వచ్చినాయి. ఇదంతా ఒక పార్టు. అసలు దీనికి ఇంత లాభాలు వచ్చినాయి కదా, ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు అంటే మన గవర్నమెంట్ నుంచి ఇక్కడ 3 పార్ట్స్, అంటే 3 ఆర్గనైజేషన్స్, అంటే గవర్నమెంట్ ప్లస్ మన ఫార్ములా ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్లస్ ఇంకో స్పాన్సర్షిప్ చేసే ఒక కంపెనీ, గ్రీన్కో అనే కంపెనీ, గ్రీన్కో అనుబంధ కంపెనీ ఒకటి ఉంది. ఈ గ్రీన్కో కంపెనీ ఈ మూడు కలిపి ఎంత ఖర్చు పెట్టినాయి అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి హెచ్ఎండిఏ సంస్థ దాదాపుగా మన గవర్నమెంట్ నుంచి ఎంత ఖర్చు అయిందంటే దాదాపు 35-40 కోట్ల వరకు మన గవర్నమెంట్ ఖర్చు చేసింది. ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ స్పాన్సర్షిప్ వాళ్ళు దాదాపు ఒక 100-110 కోట్లు పే చేసిరు. ఈ స్పాన్సర్షిప్ వాళ్ళు మనకి ఆ సీజన్ 9కి స్పాన్సర్ చేసిరు. యాక్చువల్గా వాళ్ళు సీజన్ 10, 11, 12 కూడా చేయాల్సి ఉండే, కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల సీజన్ 9లో ఈ స్పాన్సర్షిప్ చేసిన ఏదైతే గ్రీన్కో కంపెనీ ఉందో వాళ్ళకి కొంత లాస్ రావడం వల్ల వాళ్ళు అనుకున్నంత వాళ్ళు లాభాలని
జనరేట్ కాకపోవడంతో వాళ్ళు ఈ కాంట్రాక్ట్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా మనకి ఎప్పుడు జరిగింది? ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ 9 అనేది ఫిబ్రవరిలో జరిగింది, ఫిబ్రవరి 2023లో జరిగింది. మనకి ఈ రెండో సీజన్ కూడా మనకి ఫిబ్రవరి 2024లో జరగాల్సి ఉండే. అంటే ఈ మనకి 2023లో మనకి ఎలక్షన్స్ వచ్చినాయి, అక్టోబర్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది, నవంబర్లో ఎలక్షన్స్ అయినాయి, డిసెంబర్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ 9 కంప్లీట్గా పూర్తి చేసింది. అప్పటి వరకు ఏ వాదనలు కూడా అంటే ఏ వివాదాలు లేవు. కానీ ఈ సీజన్ 10కి వచ్చేసరికి, మన దగ్గర జరుగుతున్న సీజన్ 10కి వచ్చేసరికి హైదరాబాద్లో ఈ స్పాన్సర్షిప్ చేస్తున్న, అప్పటి వరకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఈ గ్రీన్ కో కంపెనీ అనేది అయితే మేము చెయ్యం లాస్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఈ స్పాన్సర్ని దోలాడే పనిలో ఈ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, మన మున్సిపల్ శాఖ ఐటీ మంత్రివర్యుడు మాజీ కేటీఆర్ గారు అప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ స్పాన్సర్ దొరకకపోవడం వల్ల మనకి ఇప్పుడు ఎట్లా చేసి ఈ మనకి వరల్డ్ ఫేమస్గా ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ మన దగ్గర నుంచి పోవద్దు. మనకి ఎప్పుడైనా సరే ఒక అగ్రిమెంట్ అయినప్పుడు ఆ అగ్రిమెంట్ బ్రీచ్ అయితే జరిగే పరిణామాలను కూడా వాళ్ళు క్లియర్గా పాయింట్ బై పాయింట్ రాసుకుంటారు. అది ఒక పెద్ద ఇంటర్నేషనల్, ఒక పెద్ద సంస్థ, అది గొప్ప ఫార్ములా F1, F2, F3, F4 ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఇలాంటి పెద్ద సంస్థ. వాళ్ళు ఎంత జాగ్రత్త పడతారు, ఒకవేళ కాంట్రాక్ట్ బ్రీచ్ అయితే జరిగే పరిణామాలు ఏంటి, ఎంత ఫైన్ కట్టాలి, ఏ కోర్టుకి వెళ్ళాలి, అలాంటి క్లుప్తంగా వాళ్ళు ప్రతి ఒక్క పాయింట్ని రాసుకున్నారు. ఈ పార్ట్నర్ స్పాన్సర్షిప్ లేకపోతే ఈ మన కార్ రేసింగ్ అనేది జరగదు. ఈ స్పాన్సర్షిప్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు మరి వేరే స్పాన్సర్షిప్ దోలాడదామంటే అప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు స్పాన్సర్ దోలాలేకపోయినని. దానివల్ల ఏం చేసారు, ఇప్పుడు ఈ వాళ్ళకి ముందే డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర ఎప్పుడైతే ఈ క్యాలెండర్ ఇయర్లో మన 2024 ఫిబ్రవరిలో జరగాల్సి ఉంటే మనకి ఈ డేట్స్లో మీకు జరగాలంటే మీరు మన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఇయర్ కట్టాలి కదా వాళ్ళకి డబ్బులు. ఆ కట్టాల్సిన డబ్బుల్లో మీరు ఈ డేట్ వరకు కట్టాలంటే వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది, జీమెయిల్లో మెయిల్ చేసారు. అప్పటి వరకు స్పాన్సర్ లేకపోవడం వల్ల కేటీఆర్ గారు అప్పటి హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ ఉన్నారు, ఐటీ మంత్రి, మన మున్సిపల్ శాఖ మంత్రి, దానికి హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. అప్పుడు దానికి మన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ గారు ఉన్నారు, ఐఏఎస్ అధికారి. అయితే ఈ ఐఏఎస్ అధికారిని కేటీఆర్ గారు ఆదేశించి దానికైతే ఎంతవరకు అయితే ఖర్చు అవుతుందో దానికి ఇన్స్టాల్మెంట్స్గా మీరు పే చేయండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి మళ్ళీ మనం స్పాన్సర్ని దోలాడి మనం రీప్లేస్ చేద్దాం, అప్పటి వరకు హెచ్ఎండిఏ దానికి డబ్బులు పే చేసి మన యొక్క డిగ్నిటీని కాపాడుకొని మన స్టేట్ యొక్క ప్రైడ్ని కాపాడుకోవాలి, మన దేశం యొక్క పరువు కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి మీరు 4 years కాంట్రాక్ట్ చేసుకొని మన దగ్గర నుంచి 1 సంవత్సరం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయిందంటే చాలా యొక్క ఆరోపణలు అనేవి వస్తుంటాయి. మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మనకు చాలా లాస్, బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ అనేది పోతుంది, మన హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కావచ్చు. అందుకోసం ఈ హెచ్ఎండిఏని ఆ స్పాన్సర్షిప్గా చేర్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని అక్టోబర్ 1st వీక్లో కట్టిరు. 2023 అక్టోబర్ 1st వీక్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిరు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతకి అక్టోబర్ 2nd వీక్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టిరు. మొత్తం అప్పటి వరకు కట్టిన డబ్బులు ఎంతంటే 54,000 కోట్ల వరకు అప్పుడు హెచ్ఎండిఏ సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ సంస్థ అక్కడ మన ఫారెన్లో ఉన్నటువంటి మన ఎవరైతే ఫారెన్లో ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ఈ 54 crores అనేది 2 installmentల ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు అన్ఫార్చునేట్లీ 2023 డిసెంబర్లో అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ రాకపోవడము, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో వాళ్ళు ఆ ఆర్గనైజర్స్ ఎవరుతున్నారో మళ్ళీ మిగతా డబ్బులు మాకు పెట్టండి, మీకు డేట్స్ అనేవి ఫిక్స్ చేస్తాము, ఈ కార్ రేసింగ్ మీరు ఫిబ్రవరిలో పెట్టాల్సింది కాబట్టి మీ కొత్త గవర్నమెంట్ ఎన్నికైనందుకు మీకు ధన్యవాదాలు, మీరు పెట్టాల్సిందిగా కోరుతున్నామని మిగతా మనీ రిలీజ్ చేయండి అని వాళ్ళగా లెటర్ రాసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ ఫార్ములా ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవడం జరిగింది. కానీ అప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి వాళ్ళ ఇంటర్నల్గా ఏం డిస్కషన్ అయినా దీని గురించి తెలియదు. కానీ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్టుగా, క్యాన్సిల్ చేయడం అంటే వాళ్ళు కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ బ్రీచ్ అయిపోయిందంటే క్యాన్సిల్ అయినట్టే. ఈ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కట్టాలో థర్డ్ ఉందో అది కట్టకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయింది. అది ఏమంటే రేస్ అనేది క్యాన్సిల్ అయింది. ఫిబ్రవరి 2024లో జరగాల్సిన రేస్ అనేది క్యాన్సిల్ అయింది. వాళ్ళ క్యాలెండర్ కూడా మనకు ప్రకటించలేదు, అంటే హైదరాబాద్లో జరగాల్సిన డేట్స్ కూడా ప్రకటించలేదు. దీంతో ఏమైంది, అప్పుడు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి మన హెచ్ఎండిఏకి ప్రిన్సిపల్ సెక్రటరీ
దానం కిషోర్ గారు వచ్చారు, ఐఏఎస్ అధికారి. తను వచ్చిన తర్వాత తనతో ఒక కంప్లైంట్ అనేది తను ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది హెచ్ఎండిఏ నుంచి. ఇట్లా 54 crores ట్రాన్సాక్షన్ అనేది చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఏసీబీ ఒక కేసు అనేది ఫైల్ చేసింది. అసలు ఏసీబీ యొక్క ప్రైమరీ ఫంక్షనాలిటీ ఏంటి? యాంటీ కరప్షన్ బ్యూరో. అంటే ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసి దానికి తగ్గ విచారణ చేస్తారు. దానికి ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది ముఖ్యమైన ప్రైమరీ సస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అది మనకు కావాలి. ఇక్కడ ఒక పార్టీ ఇప్పుడు ఇప్పుడు 2 parties ఉన్నాయి. అక్కడ ఫారెన్ ఆర్గనైజేషన్, ఇక్కడ హెచ్ఎండి. ఈ 2 పార్టీల మధ్య ట్రాన్సాక్షన్ అనేది ఆన్లైన్లో అయింది. ఇప్పుడు మన హెచ్ఎండి ఒక పర్సన్కి పంపించి అక్కడి నుంచి పంపలేదు, లేదంటే ఇంకేదన్నా ఆర్గనైజేషన్ పంపించి అక్కడి నుంచి పంపలేదు. డైరెక్ట్ ఎవరైతే ఫార్మా ఈ కాలేజీ నిర్వహిస్తున్నారో వాళ్ళకే డైరెక్ట్ హెచ్ఎండి నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అయినాక ఇక్కడ అవినీతి లేదనే యొక్క వాదన కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంకా తనే ఏం చెప్పాడు? నేను ఆదేశిస్తేనే ఆ మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది క్లియర్గా కనబడుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది అయితే మనం దాన్ని తెలిసి చెప్పలేం. దాన్ని ఇక్కడ ఫండ్ అనేది అయితే మన హెచ్ఎండిఏ నుంచి ఫార్మా ఈ కార్ రేసింగ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోయింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయింది. అక్కడ అవినీతి జరిగిందా లేదా అంటే మన ఎవరైనా ఫేర్గా చెప్పొచ్చు జరగలేదని. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ అని, అవినీతి జరగలేదు అని పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ప్రెస్తోని. అప్పుడు ఏమన్నారు? ఇక్కడ అవినీతి జరిగిందని మేము కూడా అంటలేము, కాకపోతే ప్రొసీజర్ ల్యాబ్స్ అని అన్నారు. ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఎలా అయినాయి అంటే అప్పుడు ఎలక్షన్ కోడ్లో వాళ్ళు మనీ పంపించారు. ఇది వాస్తవం. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వీళ్ళు కొంత మనీని సెకండ్ ఇన్స్టాల్మెంట్ పంపడం జరిగింది. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. సెకండ్ది ఏంటంటే ఎప్పుడైతే భారీగా ఉన్న మనీని ఎక్కువ మొత్తంలో ఒక 20-30 కోట్ల అలాగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కంపల్సరీ అవసరమని నాకు కూడా తెలిసింది. నేను కొంచెం ఎంక్వైరీ చేస్తే దాన్ని కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక మంత్రిగా తను సైన్ చేయడం, తన ఆదేశాలు ఇవ్వడంతో ఈ 54 crores ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రొసీజర్ ల్యాబ్స్. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ టైంలో ఎలక్షన్ కోడ్ టైంలో పంపడం. ఇంకోటి ఏంటంటే మనకి ఇండియన్ కరెన్సీని డాలర్ రూపంలో మనం ఫంక్షనింగ్ చేసినప్పుడు, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక లెటర్ లాంటి పర్మిషన్ లాంటిది ఉండాలన్నారు. ఇక్కడ ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఇండియాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనకి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆర్బీఐ యొక్క రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆర్బీఐకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కేటీఆర్ గారు కానీ హెచ్ఎండిఏ కానీ వీళ్ళు ఒక వివరణ ఇవ్వాలి ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినందుకు. ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు? ఎలక్షన్ టైంలో మనీ పంపించినందుకు. ఈ ప్రొసీజర్ ల్యాబ్స్. కానీ ఇక్కడ అవినీతి ఎక్కడుందని అవినీతి నిరోధక శాఖ మన యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు పెట్టింది. ఈ ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడంతో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ వచ్చింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ చేసింది. ఇప్పుడు వాళ్ళు విచారణ చేస్తున్నారు, వీళ్ళు విచారణ చేస్తున్నారు. ఇక్కడ అవినీతి ఎంతవరకు జరిగిందా లేదనేది ఇక్కడ ప్రశ్నార్థకమే. నన్ను అడిగితే నేను కాలేదనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఫేర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది అయినది ఇది 100% వాస్తవం. ఎందుకంటే మనకే తెలుస్తుంది. ఈ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు. డైరెక్ట్ తను అథారిటీ తనగా తీసుకొని చైర్పర్సన్ తన అథారిటీ కాబట్టి కేటీఆర్ గారు పంపడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ టైంలో ఎలక్షన్ కోడ్ కండక్ట్ టైంలో ఆ పర్మిషన్ తీసుకోవాలి, కానీ పర్మిషన్ తీసుకోలేదు. ప్రొసీజర్ ల్యాబ్స్ అనేవి 100% అయినాయి. దానికి తగ్గ విచారణ జరగాలి. ఆ సంస్థల నుంచి, ఆ కమిషన్ల నుంచి నోటీసులు రావాలి, వీళ్ళు వివరణ ఇవ్వాలి. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యిందనేది అయితే ఇంకా దేవునికే తెలవాల్సింది. అసలు ఇలా ఫస్ట్ దీనికి అరెస్ట్ అవుతారా కారా అంటే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే నాకు తెలిసి అయితే లేవు. కానీ అంటే ప్రొసీజర్ పరంగా చూస్తే మాత్రం ఈ కేసులో అంత పస లేదు, సత్తా లేదు. కాబట్టి కాకపోవచ్చు అనే చెప్పొచ్చు. కానీ చేస్తారా అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. కానీ దానికి తగ్గట్టు కోర్టులు కూడా తనకి సహకరిస్తాయి కంపల్సరీ. ఒక ప్రజానాయకుడిగా తను ఒక మన ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, పబ్లిక్ ఫిగర్ కాబట్టి, ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేసింది కాబట్టి అంత తొందరగా అట్లా ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా అంటే కోర్టులు కూడా ఊరుకోవు. దానికి కంపల్సరీగా కోర్టులు కూడా తనకి ఫేవర్గానే ఉంటాయి. అది ఎంతవరకు వీళ్ళు కరెక్ట్ ఎవిడెన్స్ చూపించేంతవరకు ఈడీ కానీ ఏసీబీ కానీ కరెక్ట్ ఎవిడెన్స్ చూపిస్తే కంపల్సరీ ఎవరైనా అక్కడ అవినీతి అని తేలితే కంపల్సరీ అరెస్ట్ చేసే అవకాశమే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రోగ్రెస్ ప్రకారం ఆ కేసులో
నాకు తెలిసినంత వరకు నాకున్నంత ఐడియా ఉన్నంత వరకు ఇప్పటివరకు చేసిన ఎంక్వైరీని బట్టి ప్రకారం తను అంటే కేటీఆర్ గారు పోయే అవకాశాలు అయితే లేవు. కానీ కక్ష సాధింపుగా ఇంకేమైనా ప్రభుత్వం చేయాలనుకుంటే మాత్రం అది ఇంకా చెప్పలేము. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేస్తుందని అనుకోలేము. వాళ్ళు ఫెయిర్గా అక్కడ ఒక ఐఏఎస్ అధికారి కంప్లైంట్ కూడా జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళు చేయాల్సిన విధులను చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఆరోపణ కాదు, ఇది నిజమే కావచ్చు. ఇప్పుడు ఈ కేసు అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ లాయర్స్ పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పోరాడుతున్నట్టు తెలిసింది. ఇక్కడ అవినీతి జరిగిందని 54 కోట్లు అని చెప్తే అక్కడ లక్షల కోట్లు పెట్టి లాయర్లను పెట్టి వాదిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫేర్, తెలంగాణ ప్రజలకి ఎంతవరకు వీళ్ళు ట్రాన్స్పరెన్సీ చూపిస్తారో అర్థమైతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి పెద్ద స్కాములు జరిగినాయి. మన కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అన్నది, మన డిస్కమ్లది ఎలక్ట్రికల్ కొనుగోలులో స్కాములు జరిగినాయి అన్నారు. ఈ భారీ స్కాములు వేల కోట్ల స్కాములు ఉన్న దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు. ఎక్కడైతే 1,000 కోట్ల అవినీతి జరిగిందో వాటిని వదిలేసి ఈ చిన్న కేసు 54 కోట్ల అవినీతి జరిగిందని ఈ కేసును పట్టుకోవడం అనేది అయితే కరెక్ట్ అయితే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిర్గా జరిగిందని తను ఒప్పుకుంటున్నాడు. ఆ అధికారి అందరూ కూడా అక్కడ A1గా ఉన్న కేటీఆర్ గారు కావచ్చు, A2గా ఉన్న ఐఏఎస్ అధికారి కావచ్చు, A3గా ఉన్న మన BLN రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు జరిగినది అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు అవే చెప్తున్నారు. ఇంకా దాంట్లో అవినీతి ఎక్కడుందో ప్రభుత్వ సంస్థలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ కేసు గురించి మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో రాయండి. నా ఎనాలిసిస్ నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.